హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ రాగి ముద్దలు ఏ విధంగా చేయాలనేది నేను మొత్తం ప్రాసెస్ చెప్తాను. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. రాగి సంగటి అనేది వేరు ఫ్రెండ్స్, ఈ రాగి ముద్దలు అనేది వేరు. దీంట్లో నేను ఆకుకూర పప్పు చేశాను, సూపర్ కాంబినేషన్. మీరు నాన్ వెజ్ కర్రీతో అయినా తినవచ్చు. ఈ విధంగా రాగి ముద్దలు చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ విధంగా ఆకుకూర పప్పులో కొంచెం ముంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. రాగి ముద్ద కోసం నేను 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నానో ఆ కప్పుతోనే 1.3 కప్పు వాటర్ తీసుకోవాలా. ఈ కరెక్ట్ క్వాంటిటీ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ కరెక్ట్గా గుర్తు పెట్టుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. చూడండి, నేను ఒక గిన్నెలో 3/4 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా 3/4 కప్పు వాటర్లో దీంట్లో 1.5 కప్పు వేసేసి దీంట్లో కొంచెం వాటర్ మిగిల్చి పెట్టుకోండి. దీంట్లో వాటర్ కొంచెం మిగిల్చి పెట్టుకొని ఇందులోనే నేను కొంచెం సాల్ట్, ఈ రాగి పిండిలోనే 2 స్పూన్ రాగి పిండి తీసుకొని ఇందులో మేము కొంచెం బాగా కలుపుకుందాం. ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ ఫ్రెండ్స్. రిచ్ కాల్షియం ఉంటుంది ఈ రాగి ముద్దలో. ఈ కర్ణాటక సైడ్ ఈ విధంగానే రాగి ముద్ద చేసి అమ్ముతారు. రాగి సంగటి వేరు, రాగి ముద్ద అనేది వేరు ఫ్రెండ్స్. రాగి సంగటిలో మేము రైస్ వాడుతాం, ఇందులో అసలు రైస్ అనేది వాడము, ఓన్లీ రాగి పిండితోనే చేసుకుంటాం. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది మేము స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్ మీద పెట్టేద్దాం ఫ్రెండ్స్, ఈ వాటర్ ఉడికేదాకా. చూడండి, నీళ్లు బాగా మసులుతున్నాయి కదా. ఇందులో నేను ఇప్పుడు కలిపి పెట్టుకొని రాగి పిండిని, ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసుకుందాం. ఈ విధంగా వేసుకొని బాగా గరిటెతో తిప్పుకుంటా ఉండాలా ఫ్రెండ్స్, లేకపోతే మాకు ఉండలు కట్టిపోద్ది. ఇప్పుడు మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి, మీడియం టు లో ఫ్లేమ్. చూడండి, ఈ విధంగా కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత, ఇది డయాబెటీస్ పేషెంట్కి చాలా హెల్తీ ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు రైస్ వాడకుండా ఓన్లీ రాగి పిండితోనే ఈ విధంగా రాగి ముద్ద చేసి పెడితే మీకు షుగర్ అనేది 1 వీక్లో కంట్రోల్ అవుద్ది. డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా హెల్తీ. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు తొందరగా ఆకలి అనేది వేయదు. నేను మా ఇంట్లో వీక్లీ వన్స్ అన్న ఈ విధంగా చేసి పెడతా ఉంటాను. ఇది నడుము నొప్పికి చాలా బలాన్ని ఇస్తుంది, నడుము కన్నా కానీ. చూడండి, ఈ విధంగా కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో నేను తీసుకొని పెట్టుకొని సపరేట్గా రాగి పిండి ఈ విధంగా పల్చగా ఓ లేయర్ లాగా వేసుకుందాం. లేయర్ లాగా వేసేసి ఇది కొంచెం మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్, లేకపోతే మాకు పచ్చి వాసన అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద చూడండి, దీంట్లో నుంచే పొంగు వచ్చి ఈ పిండి మొత్తం బాగా ఉడకాల. నేను పెట్టేస్తున్నాను మూత. చూడండి, నేను ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. ఈ విధంగా ఉడికేటప్పుడే మేము చిన్నగా గరిటె పెట్టుకొని ఈ విధంగా తిప్పుకుంటా ఉండాలా. నేను మంట లో ఫ్లేమ్ మీదే పెట్టాను ఫ్రెండ్స్. హై ఫ్లేమ్ మీద పెడితే కింద మాడిపోద్ది, పైన మాకు పిండి అనేది ఉడకదు. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలా. కొంచెం ఇది శ్రమతో కూడిన పని. ఈ విధంగా చేసుకుంటేనే మాకు ఉండలు లేకుండా బాగా వస్తుంది ఈ రాగి ముద్ద అనేది. చూడండి, నేను ఏ విధంగా చేయి కలుపుతున్నానో ఈ విధంగానే మేము బాగా తిప్పుకోండి. ఎక్కువ క్వాంటిటీతో చేసే పాటైతే 2 గరిటెలు పెట్టుకుంటారు ఫ్రెండ్స్. కర్ర లాంటివి ఉంటాయి, అవి ఆ విధంగా పెట్టుకొని కలుపుకుంటా ఉంటారు. చూడండి, ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ మేము అడుగంటకుండా కలుపుకుంటా ఉండాలా. దీనికోసం మీకు మందం గిన్నె తీసుకోండి. ఈ రాగి ముద్ద తినడం వల్ల వెయిట్ లాస్ కూడా తొందరగా అవుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో రిచ్ ఫైబర్ ఉంటుంది, తొందరగా ఆకలి అనేది వేయదు మాకు. దీంట్లో చికెన్ అన్నా
చికెన్ కూర అన్నా, చేపల కూర అన్నా, లేకపోతే ఒట్టి ఆకుకూర పప్పు అయినా దీంట్లో కాంబినేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్. రోటి పచ్చళ్ళలో కానీ బాగుంటుంది. చూడండి ఈ విధంగా మేము మొత్తం కలుపుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను తక్కువ మంట మీదే ఈ విధంగా కలుపుకుంటా ఉంటాను ఫ్రెండ్స్. బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి. ఇది మొత్తం కలిపిన తర్వాత నేను చూపిస్తాను. చేతికి వాటర్ అంటుకొని ఈ విధంగా టచ్ చేసి చూడాలా. మాకు చేతికి అంటుకోకపోతే అప్పుడు కరెక్ట్ క్వాంటిటీ వచ్చినట్టు నేను మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వాటర్ టచ్ చేసి చూస్తున్నాను, మాకు చేయికి అస్సలు అంటటం లేదు. నేను ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ ముద్దల్లాగా చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా అస్సలు అడగంటకుండా మేము కలుపుకుంటూనే ఉండాలా. కొంచెం శ్రమగానే ఉంటుంది ఈ విధంగా కలుపుకోవడానికి. నేను ముద్దలు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన రాగి ముద్దలు రెడీ అయిపోయాయి. నేను 1 కప్పు పిండికి 2 ముద్దలు అయ్యాయి ఫ్రెండ్స్. ఇది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. చూడండి ఏ విధంగా స్మూత్గా ఉన్నాయో ముద్దలు. దీంట్లో ఏ నాన్ వెజ్ కర్రీ అయినా వెజ్ కర్రీ అయినా కరెక్ట్గా సరిపోద్ది. నేను ఒక గిన్నెకి వాటర్ స్ప్రెడ్ చేసి ఈ విధంగా ముద్దల్లాగా చేసుకున్నాను. ఇది హెల్తీ అండ్ టేస్టీ రాగి ముద్దలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఒక చిన్న మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.